బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే లీగల్. సో ఇవాళ మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అండ్ ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఒక సామాన్యుడికి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్కి అప్పులు బాగా ఎక్కువ అయితే ఐపీ పెట్టొచ్చా? అలాగే ఏంటంటే చాలామంది ఈ ఐపీని కొంచెం నెగిటివ్గా కూడా యూజ్ చేసుకుంటున్నారు. అంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా, అంటే అప్పులు ఎక్కువ అయిపోయినది చూపించుకొని. అవునండి, అవును. సో అట్లా మీరు చాలా కేసెస్ చూసుంటారు. అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్పులు ఎక్కువైతే ఇట్లా ఐపీ పెట్టి దాని నుంచి బయటపడవచ్చు, అప్పుల నుంచి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో అది నేను తయారు చేసింది 100 years బ్యాకే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో తయారైన యాక్ట్ అది. సో ఇక్కడ ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఐపీ అంటాం మామూలుగా మన భాషలో, కామన్ మ్యాన్స్లో అతను ఐపీ పెట్టేశాడు రా ఇది అని మనం కామన్గా అనుకుంటాం సార్. అంటే ఇక్కడ మేమేమంటున్నామంటే చాలా మందికి ఒక న్యాయవాదిగానే నేను చెప్పగలుగుతాను, వ్యక్తిగత విషయంలో మాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి అమౌంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అతనికి చాలా అప్పులు ఎక్కువైపోయినాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. మీకు ఒకటే ఎందుకు చెప్తున్నానంటే అసలు యాక్చువల్గా ఈ ఐపీ గురించి ఎక్కువ ప్రచారం చేసిందే నేను. ఫస్ట్ కాంచి కూడా నేను అదే చెప్తాను, అరే బాబు ప్రాణాలు తీసుకుంటే రావు. ఇప్పుడు మీరు బతుకుంటే అప్పులకు డబ్బులు కట్టండి, చనిపోతే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు, ఇన్సాల్వెన్స్ పిటిషన్ వేయమని నేను చెప్తాను. మీకేంటి సార్ డబ్బులు కష్టపడి ఇచ్చిన వాడికి తెలిసిందని అంటారు. కరెక్ట్, నేను కాదంటలేదు. అతను చనిపోతే ఆ పాపం తగ్గుతుందిగా, మీకు డబ్బుల సంగతి పక్కన పెట్టండి, పాపం తగ్గుతుందిగా. ఇప్పుడు కరీంనగర్ సంబంధించిన ఒక కుటుంబం 9 ఆత్మహత్య చేసుకున్నారు అప్పులు తీర్చలేక. ఒక అతను ఎక్కడి నుంచి పైనుంచి దూకి చనిపోయాడు. నేను చూస్తున్నాను, వెనక కూడా జరుగుతూనే ఉంది. నేనేమంటున్నా, మీకు కొద్దిపాటి ధైర్యం. ఒక అతను అయితే మీకు తెలుసు కదా, రైల్వే ట్రాక్ సూసైడ్ చేసుకుంటా నాకు అప్పులు అయిపోయిన ఒక డ్రైవర్, ట్రాక్స్ డ్రైవర్ ఎవరు, అదొకటి. లోన్ యాప్ల మీద కూడా ఫస్ట్ పోరాడింది నేనే, మీకు తెలుసు లేదు. లోన్ యాప్ పోరాడి గట్టిగా మాట్లాడారు, చైనా వాళ్ళ తాళతో గట్టిగా మాట్లాడాం. గట్టిగా దాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళడం, పోలీసు వారు దాన్ని బాగా స్పందించడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అలాగే మీకు ఏదైనా అప్పులు ఎక్కువ అయిపోతే నేనేమన్నాను, చనిపోయి ఆయన అలాంటి ఆలోచన తీయద్దు. ఎందుకంటే చిన్నపిల్లలను చంపడం ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా బాధ అనిపిస్తుంది. ఒక చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకేమంటున్నా మళ్ళీ చెప్తున్నా, అప్పులు ఎక్కువ అయిపోయి మీరు తీర్చలేని స్థితిలో ఉన్నారా? తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. దానికంతా లిమిట్ అంటే ఏం లేదు. మీరు 5,000 నుంచి, అసలు యాక్చువల్ 500 అని చెప్పొచ్చు, కానీ 5,000 నుంచి ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి చెప్పమంటారా, NCLT అని ఒక సంస్థ ఉంది, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని. అందులో కూడా మేము కేసులు ఫైల్ చేస్తుంటాను నేను. అదేంటి, పెద్ద పెద్ద కంపెనీలు ఐపీ పెడుతుంటాయి. మీకు తెలియదు, ఆనాడు కంపెనీలు ఐపీ పెడుతున్నప్పుడు మనం కామన్ మ్యాన్కి ఏమైనా పెట్టమని నేను చెప్పను. ముందు మీరు ప్రయత్నం చేయండి, అప్పులు తీసిన ప్రయత్నం చేయండి. మన దగ్గరకు ఒక వ్యక్తులు వస్తుంటారు, ఫస్ట్ అతను ఏం చేస్తాడు, 15 లక్షలు అతను, మన ఒక అతను వచ్చాడు, 10 లక్షలు అప్పు ఉంది. ఎప్పుడు 5 years బ్యాక్. ఇతనే చేశాడు, ఈ 10 లక్షలు అప్పులు తీసడం కోసం ఇంకొకరి దగ్గర మళ్ళీ ఇంకో 20 లక్షలు చేశాడు. మళ్ళీ 20 లక్షల నుంచి ఇంకొకరి దగ్గర 40 లక్షలు చేశాడు. ఆ 40 లక్షల నుంచి ఇంకొక దగ్గర 50 లక్షలు చేశాడు. ఇలా చివరికి 2 కోట్లు పెట్టి, సార్ నాదే చచ్చిపోతాను చెప్పి నా దగ్గరికి వచ్చాడు. బాబు అట్లా కాదు నాయన, ఇది అని. కొంతమంది క్రెడిట్ కార్డులు ఉంటాయి, ఇక్కడ తెలియకుండా ఈ క్రెడిట్ కార్డు ఇది క్లియర్ చేయడానికి రొటేషన్ చక్రవర్తిగా చేస్తుంటారు. మళ్ళీ చెప్తున్న సందర్భంలో మీకు ఏదైనా ఒక 5 లక్షలు అప్పు ఉంది అనుకోండి, అక్కడే ఆపేయండి, దానికి కొనసాగించడం వద్దు. ఇప్పుడు గొయ్యి తీసారు, గొయ్యిని పోసడం ఇంకో పెద్ద గొయ్యి అవుతారు, ఆ పెద్ద గొయ్యిని ఇంకో పెద్దగా చివరికి లోయ అవుతుంది, అగాధం అయిపోతుంది. సో అగాధం దాకా వెళ్ళమాకండి. నేను చెప్పేది అది. మీకు అది లేదు సార్ నాకు ఇబ్బందిగా ఉందంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఉంది, అది మీకు ఏ లాయర్ గారినైనా మీరు కలవచ్చు, శుభ్రంగా వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, అడ్వకేట్ గారిని దగ్గరికి కలవండి, వెళ్ళి మీరు ఒక ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే కొంత మీకు సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు మీ మీద ఎవరైనా అటాక్ చేయకుండా ఉండడానికి కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే పొరపాటున మీ మీద అటాక్ చేశారనుకోండి, ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు. తర్వాత ఇన్సాల్వెన్స్ పిటిషన్ వచ్చిన తర్వాత మీకు అప్పులు ఈ మధ్యకాలం ఒక 2 years 3 years మీకు టైం వస్తుంది. ఈ టైంలో మీరు మందిని మోసం చేయాలని అనుకోకుండా మీరు దానికి తీర్చడానికి ప్రయత్నం చేయండి, కొత్త జీవితాన్ని ప్రారంభించి అప్పులు తీర్చమని నేను చెప్తున్నాను. అవును సార్. అంటే ఇప్పుడు ఐపీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్, ఎవరైనా పర్సన్ బాగా ఇబ్బందుల్లో ఉండి అప్పు కట్టలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఐపీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే కట్టక్కర్లేదనా, లేదంటే కొంచెం టైం తీసుకొని పే చేయమనా? అంటే ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెంట్ అంటే కట్టలేడని స్థితిలో ఉన్న చెప్పడాన్ని ఇన్సాల్వెంట్ అంటాం. ఇన్సాల్వెంట్ అంటే కట్టలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పి, అతను ఎవరైనా సరే ఇన్సాల్వెంట్ కట్టలేని మొర్రు అని చెప్పి చెప్పడమే. సో అంటే అతను పనికిరాని, అంటే ఆర్థికంగా పనికిరాని వ్యక్తి అనే అర్థం. ఓకే. సో మేమేమంటే ఐపీ పెట్టినంత మాత్రం మిమ్మల్ని ఐపీగా డిక్లేర్ చేయదు కోర్టు. చాలా మందికి అదే అపోహ ఉంటది,
ఏమంటది ఇప్పుడు నేను ఐపీ పెట్టాను అనుకోండి, ఏమంటే కోర్టు ఈజ్ ఇన్సాల్వెంట్ అందో, ఓకే దానికి కోర్టు ప్రొసీజర్ నడుస్తుంది కదా. అవతల నోటీసులు వెళ్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు కాదండి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి అంటారు, అవన్నీ సాధక బాధలు నడిచిన తర్వాత లాస్ట్లో అప్పుడు ఇన్సాల్వెంటా సాల్వెంటా అనేది కోర్టు చెప్తుంది. ఓకే అప్పుడు కదా, అప్పుడు ఈ లోపల మీకు 3 years 4 years 5 years టైం పడుతుంది. ఈ లోపల మీరు తెలియగలవాళ్ళు అయితే జాగ్రత్త మనం తిరిగి రన్నింగ్ చేసి అప్పులు కట్టేమని చెప్తున్నా కదా నేను. అట్లా ఎగ్గొట్టమని మేము ఎట్లా చెప్తాం సార్, మనుషులమే కదా. అదే ఏంటంటే ఇప్పుడు బేసికల్గా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఐపీ పెట్టడానికి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. అయితే డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు సార్? అంటే ఒక నమ్మి మనం ఇస్తాం ఎంత, అది అంటే కాయిన్కి సెకండ్ సైడ్ కూడా ఉంటుంది కదా. సో డబ్బు ఇచ్చిన వాడు నష్టపోవాలా, లేదంటే వాళ్ళకి ఎట్లా, అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఒకటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు నష్టపోవాలని మనం అనం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన క్లయింట్లు చెప్తా, ఒక అతను ఉన్నాడు, ఒక అతను క్లయింట్ ఏంటంటే 20 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు, 100 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నాడు. కొంత గ్యాంగ్ ఉంటుంది, ఆ పేర్లు నేను చెప్పకూడదు. పని ఏంటంటే ఈ రోజు మీకు 500 ఇస్తే రేపొద్దున 100 రూపాయలు కలిపి నాకు ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 కలిపి నాకు ఇవ్వాలి, జస్ట్ 1 week లోనే. అలాంటి గ్యాంగ్ ఉంది. మరి వాళ్ళు ఏమంటారు మీరు? నేను అందరిని అనట్లేదు, అలా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే కూడబెట్టుకొని అవి ఇవి చేసుకొని 2 రూపాయలు 3 రూపాయలు దాచుకొని వేరే వాళ్ళకి ఇస్తారు, రూపాయలు వస్తుందని చెప్పేసి. అలాంటి వాళ్ళు నేను ఏమంటాను అంటే, డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని సమీపంలో లాయర్ గారికి కలవండి. మీరు ఒక 10 లక్షలు ఒకరికి అప్పిస్తున్నారు, ఒక అడ్వకేట్ని కలిసి ఒక ప్రామిసరీ నోట్ ఎలా రాయించుకోవాలి ఏంటి తీసుకోండి. అలాంటి ఒపీనియన్ లేకుండా జనరల్గా ఏం చేస్తారంటే 10 లక్షలేగా, మన చుట్టమేగా, మన ఫ్రెండేగా, సాధక బాధలు తెలియకుండా ఉంటారు. అంతెందుకు సార్, నిన్న కాక మొన్న ఒక మెడికల్ సంబంధించిన ఒక ఎండి గారు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ సంబంధించిన వ్యక్తి, నా ఫ్రెండ్, ఈజ్ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. జస్ట్ 3 రోజుల క్రితం. నేను షాకు. లాస్ట్ వీక్ ఇప్పుడే మా డ్రైవర్కి అదే చెప్తున్నా. పోయిన నెల ఇదే రోజుల్లో నేను కలిశాను, సరదా మాట్లాడుకున్నా. ఏంటి రాజు గారు ఏంటి అన్న ఒక పేరు, ఆయన XYZ రాజు గారు. ఆయన ఏంటి రాజు గారు ఏంటి అంటే, లేదని అంతా బాగానే ఉంది అని కొంచెం ఆయన బాధలు చెప్పుకున్నాడు. సరే సార్ ఏం కాదు, మంచి జరుగుద్ది అనుకున్నా. ఆయన అప్పులు తీర్చలేక చనిపోయాడు. అయ్యో. నేను ధైర్యం కూడా చెప్పా ఆయనకి, ఏం కాదు సార్ నేను ఉన్నా కదా, మీ లాయర్గా నన్ను పిలిపించుకున్నారు ఆయన, లాయర్గా నేను ఉన్నా కదా సార్, ఫైల్ చేద్దాం, NCLT ఫైల్ చేద్దాం, ఇంకోటి చేద్దాము అంటే మాకు తెలిసిన విషయం అది. మరి వ్యక్తిగత నాకు సంబంధం లేదు, నాకే బాధ అనిపించింది. ఇప్పుడు నేనేమంటున్నాను, అలాగే చెప్తున్నాను మీకు. ఏమంటున్నాను, అంత బాధ తీసుకొని ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి మీకు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు కాయానికి అటువైపు కదండి, మీరు డబ్బులు ఇచ్చేసాము, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు. ఎస్, వాళ్ళ పరిస్థితి నేను అదే అంటున్నాను. డబ్బులు ఇచ్చినప్పుడు 100 రకాలుగా ఆలోచించి ఇవ్వండి. అతనికి ఆస్తులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా చూసుకోండి. గుడ్డిగా ఎవరేమని చెప్తారు? మీరు చెప్తారా గుడ్డిగా ఇవ్వమని? నేను చెప్తానా? లేదా ఒక ప్రాపర్టీ ఉంటే రాయించుకోండి. ఎన్ని ఉంటాయి కదా అప్పులు ఇచ్చేటప్పుడు. బ్యాంకు ఊరినే అప్పులు ఇస్తాడండి? అవును సార్. అంటే సార్ ఇక్కడ నార్మల్గా కొంతమంది మోసం చేయాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, నాకు అంటే కొంత అప్పు ఉంది, నేను తీర్చలేంది. బట్ నా పేరు మీద ఉన్న ఆస్తి ఏవైతే ఉన్నాయో, ఒక ల్యాండ్ అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అది నేను వైఫ్ పేరు మీద కానీ లేదంటే పిల్లల పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఐపీ పెట్టొచ్చా? దాన్ని ఫ్రాడ్ ట్రాన్స్ఫర్ అంటారు. అది కూడా చీటింగ్ అవుతుంది. అలాంటి దొంగ నా కొడుకులు ఉన్నారు భూమి మీద. ఓపెన్ గా చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి. అలాంటి శ్రీశ్రీ గారు అన్నట్టు దొంగలంజలు ఇది కదా, శ్రీశ్రీ గారు మహాకవి అన్నట్టు దొంగలంజ కొడుకులు అసలే మెసిలే దూరతో లోకం అని చెప్పేసి ఉన్నారు. అలా నా కొడుకులు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళు తాట తీయండి మీరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన పేరు మీద 1 కోటి రూపాయలు ఆస్తుంది, ఆడేం చేస్తారు, 6 నెలల ముందే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద పెట్టేస్తారు. పెట్టి నేను ఐపీ పెట్టి అని చెప్పి బోగస్ ఐపీ పెడుతుంటారు. అలాంటి వాళ్ళు మీరు తాట తీయచ్చు. నేను చెప్పేది మనం మాట్లాడుకున్న జన్యుల గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా. సో ఇట్లాంటి వాళ్ళ గురించి కాదు. నేనేమంటున్నాను, అలాంటి వాళ్ళు ఉంటే మీరు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకొని దానికి ముందు మీరు ఎంక్వైరీ చేయండి. దానికి నేనే ఐపీ పెట్టాను, నా సంబంధించి వేరే అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఉన్నారు, మీకు నోటీసులన్నీ మొత్తం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేశాడు, ఇలా చేశాడని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సిలేషన్ అవుతుంది, ఆ ప్రాపర్టీ అని అయితే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. సో అలాంటి విషయాలు మీరు అందుకని అనుభవకులు న్యాయవాదిని సంప్రదిస్తే ఇవన్నీ వస్తాయండి. కామన్ మ్యాన్ కి ఇవన్నీ 100 డౌట్లు వస్తాయి, 190 వస్తాయి. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. సో ఇవన్నీ తెలివితో వ్యవహరించాల్సిన అవసరం. అందుకనే ఆర్థికంగా డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు. ఎవరైనా డబ్బు సంపాదిస్తారు. స్మగ్లింగ్ చేసేవాడు, గంజా అమ్మేవాడు, ఈ అమ్మేవాడు, ఈ అమ్మేవాడు, అది చేసేవాడు, ఇచ్చేవాడు సంపాదిస్తాడు. కానీ దాన్ని జాగ్రత్తగా మీరు నిలబెట్టుకోవడమే గొప్పతనం. అవునా కదా? ఆడోడ అమితాబ్ బచ్చన్ అది ఉంటది కదా, అదేంటిది బిగ్ బి కౌన్ బనే కరోడ్పతి, 5 కోట్లు వచ్చినాయి. ఏ లాభం ఇప్పుడు అడుక్కుంటున్నాడు. ఏమంటారు మీరు అంటే డబ్బు మీద ఉండాలి, అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే తెలియదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మీరు చేసిన దానికి లాయర్ల మీద పడిపోయి, సమాజాన్ని మీద పడిపోయి, న్యాయం మీద పడిపోయి ఆయన అభి పెట్టేశాడని అంటే అభి పెట్టేది నీకు బుద్ధి అడిగిపోయింది. ఎలా ఇస్తావు? డబ్బులు ఇచ్చినప్పుడు 100 రకాలుగా ఆలోచించుకుని ఇవ్వాలి కదా. అసలు ఈ మాకు ఎవరు చెప్పారు ఈమా నీకు? అసలు రూల్ ప్రకారం లైసెన్స్ లేకుండా నువ్వు వడ్డీ కట్టిస్తావు. నీకు లైసెన్స్ లేకుండా ఎట్లా ఇస్తావు వడ్డీకి? అలా కాదండి, ఏదో ఫ్రెండ్ అని ఇచ్చావండి, ఇచ్చుకో, దానికి కాదంటలేదు. కానీ రూల్ ప్రకారం అయితే నువ్వు ఎట్లా ఇస్తావు నువ్వు? సో అదొకటి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లాంటివి అన్నప్పుడు ఎవరు నమ్మకపోతే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, గోల్డ్ కొనుక్కోండి, గోల్డ్ పెరుగుతుంది కదా, ఈటీఎఫ్లో పెట్టండి పెట్టుబడి. ఏదైనా ఇవ్వద్దని నేను చెప్పను, అవసరానికి చేయబదులు ఇచ్చుకోండి పుచ్చుకోండి, కానీ ఎక్కువ లక్షల్లో కోట్లలో ఇవ్వమని నేను చెప్పను. అంటే అది మీ వ్యక్తిగత విషయం. ఎస్, కాబట్టి ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ కదండి. ఎస్. సో చూసారు కదా ఆడియన్స్. సో ఒకళ్ళకి అప్పు ఇచ్చే ముందైనా ఒక అడ్వకేట్ని సంప్రదించండి. లేదు మీరు అప్పుల్లో కూరుకుపోయి చచ్చిపోయే డెసిషన్ అయితే తీసుకోవద్దు. అప్పుడు కూడా మనకు అడ్వకేట్గా లీగల్ హెల్ప్ ఉంది, అది తీసుకోండి.